వాళ్ళకి దేవుడు సరిగా కనిపించకపోయే వరకల్లా కనబడేంత వరకు నిలబడతారు. దానివల్ల ఎన్నుకున్న వాళ్ళు సఫర్ అవుతారు. ఇక్కడ కోతి లడ్డు తింటుంది కదా, చాలా దూరం. ఆ లడ్డు మన దగ్గర నుంచే కబ్జా చేసింది అది. సో ఇక ముఖాలంతా తడిచేంత కొద్దిగా లోపలికి పోయి ఒక గడ్డ ఉంటే గడ్డ సైడ్ పోయి వాటర్ తీసుకొని వస్తున్నా. ఇది ఏ కాలంలో కట్టిన ఇల్లు, వెరైటీ ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో పొద్దున్నే లేచి రెడీ అయితే అయిపోయినా. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పినా కదా ఈ రోజు ఒక స్పెషల్ ట్రిప్ ఉందని చెప్పేసి. సో దానికైతే వెళ్తున్నాను అనమాట. ఆల్రెడీ మార్నింగే వెళ్ళేది ఉండే. ఏంటిది ట్రిప్ అంటే, నాకు ఆల్రెడీ కొన్ని మొక్కులు అయితే ఉండే. వీటన్నిటిని ఒకసారి దర్శించుకొని వద్దామన్న ఆలోచనతో అయితే ఉన్నా. సో చూద్దాం, మ్యాక్సిమం ఎన్ని కవర్ అయితే అన్ని కవర్ చేసుకొని రావడానికి ట్రై చేస్తా. కార్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వచ్చే వరకు ఎంతసేపు అవుతుందో కొద్దిగా ఛాయ్ తాగి స్టార్ట్ అవుదాం ఇక. కార్ కొద్దిగా క్లీన్ చేసుకొని ఛాయ్ అయితే తాగిన. నైట్ 2 రొట్టెలు ఉంటే ఛాయ్లో వేసుకొని తాగేసిన. సో ఇప్పుడైతే ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. కోహిల్ని అయితే స్కూల్ దగ్గర డ్రాప్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మనం వెళ్ళబోయే జర్నీలో ఫస్ట్ మనం వెళ్ళబోయేది నాంపల్లి అన్నమాట. నాంపల్లి గుట్ట అని చెప్పేసి ఉంటుంది. అక్కడ నరసింహస్వామి ఉంటాడు గుట్ట పైన. చాలాసార్లు వెళ్ళినాం, మీరు వేరే వేరే వ్లాగ్స్లో చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసుకుందాం. దాని తర్వాత వేములవాడ, కొండగట్టు, ధర్మపురి విధంగా వస్తూ ఉంటాయి. నేను ఒక్కొక్కటి మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ నుంచి దగ్గర ఎంత లేదన్నా 50 or 60 అంతే ఉంటుంది. సో జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో దానికంటే ముందు అయితే మనకి ఇక్కడ పెట్రోల్ అయితే తక్కువ ఉంది. పెట్రోల్ ఒక్కసారి ఫుల్ చేయించుకున్నామంటే ఇక మన జర్నీని అయితే స్టార్ట్ చేయొచ్చు. అవే కాకుండా ఇంకా టైం ఉంటే ఇంకా వేరే వాటి దగ్గర కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనం వచ్చేసి సిరిసిల్ల అవుట్స్కట్ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. ఎవరెవరు సిరిసిల్ల నుంచి ఈ వీడియో చూస్తారో కామెంట్ అయితే చేయండి. ₹2,680 పెట్రోల్ అయితే పట్టింది. అంటే ఆల్రెడీ ఇంతకు మన దాంట్లో ఉండే కాబట్టి అంత పట్టింది అనమాట. లేకపోతే 3,500 చేంజ్ ఏమో పడుతుంది. సో ఇప్పుడైతే మనకి ఫుల్ ట్యాంక్ అయిపోయింది కాబట్టి ఆరామ్సే మన జర్నీ అయితే కంటిన్యూ చేసేద్దాం. సో ఇంత ముందుకు వచ్చినా కాబట్టి నాకు తెలుసు ఒక ₹50 ఏమో ఇస్తే కార్ని గుట్ట పైన దాకా అలో చేస్తారు. అక్కడ మనం కార్ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇంకా సగం గుట్ట అయితే మనం ఎక్కాలన్నమాట. మొత్తం గుడి దగ్గర దాకా అయితే కారు పోదు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తా, భలే ఉంటుంది. చాలా ఫస్ట్ మనం దగ్గర దాకా వచ్చేసినాం. మనం దగ్గరకు వచ్చినా కొద్ది కొండ ఇంకా హైట్ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. దూరం చూస్తే కొద్దిగా చిన్న అనిపించింది, దగ్గరకు వచ్చినా కొద్ది చాలా హైట్ ఉంది. ఈ ముంగట వచ్చిన టర్నింగ్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. మనకు నాంపల్లి దగ్గర ఈ విధంగా పాములా ఉండి దాని పైన కృష్ణుడు ఉంటాడు అనమాట. సో ఇప్పుడు పైనకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా. ఇంత ముందు మేము వచ్చినప్పుడు కొండ పైనకి ఎక్కడానికి ₹50 ఛార్జ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం తగ్గించినట్టున్నారు, ₹30 ఛార్జ్ చేశారు అనమాట. కొండ పైనకైతే రీచ్ అయినాం, అంటే సగం రీచ్ అయినాం అనమాట. ఇప్పుడు మనం ఇంకా పైకి వెళ్ళాలి. ఇటు సైడ్ నుంచి మీరు లొకేషన్స్ ఇట్లా చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దర్శనం చేసుకుని వద్దాం, తర్వాత మీకు ఇక్కడ లొకేషన్స్ అవి చూపిస్తాం. ఇక్కడ మెట్లు మనకి ఇట్లా స్ట్రేట్గా ఉంటాయి అన్నమాట. కొండపైకి సగం ఎక్కగానే తమ్ము స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ వచ్చేసినట్టేగా. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. శ్రావణం కదా, మంది ఉంటారేమో అనుకున్నా, ఎవరు లేరు. జస్ట్ అట్లా పోయినాం, అర్చన చేయించుకున్నాం, దర్శనం చేసుకున్నాం, వచ్చేసినాం. సో బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే టెంపుల్ అనమాట. ఫ్రంట్ వ్యూ మీరు చూడొచ్చు, ఈ విధంగా ఉంటుంది. సూపర్.
మీకు ఇక్కడ నుంచి చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. ఇంతకుముందు సరి కనవాలే కదా, అక్కడ మనకు వెహికల్ అయితే ఉంది. ఇదంతా దిగుకుంటుంది. వెహికల్ తీసుకొని కిందికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే మన వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసినాయిగా. కొబ్బరికాయలు 2 కొట్టిన. సో ముక్కలన్నీ ఇంటికి తీసుకుపోయినా వేస్ట్ అవుతాయి అని చెప్పేసి ఒకటే ముక్క ఉంచుకొని మిగిలినవి అన్ని కోతులకైతే వేసిన. అవి కూడా తింటలేవు. ఈ ఆకలిని ఏదైనా తింటాయని చెప్పేసి అక్కడ పెట్టేసి వచ్చిన. సో ఇప్పుడు వచ్చేసి మన నెక్స్ట్ వెళ్ళాల్సిన దేవాలయం వచ్చేసి వేములవాడ అనమాట. సో ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ 15 ఉంటుంది. ఇక్కడ నుంచి కనబడుతుంది కూడా మనకు. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. సో మీరు ఇక్కడ లొకేషన్ చూడొచ్చు. నేను ఇంతకుముందు చెప్పినా కదా. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. భలే ఉంటుంది ఇక్కడ నుంచి లొకేషన్. దర్శనం కంప్లీట్ చేసుకుని వెళ్తుంటే మన తమ్ముడు సబ్స్క్రైబర్లు అయితే కనబడ్డారు. ఇంతకుముందు సిరిసిల్ల మీకు వస్తున్నాయని చెప్పినా కదా. ఇలా సిరిసిల్ల. ఏం పేరు? ఓకే. తొందరనే రీచ్ అయిపోయినాం. మనం ప్రజెంట్ వచ్చేసి వేములవాడలో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయగానే 2 రూట్స్ వస్తాయి. మనం స్టేట్కి వెళ్ళినట్టయితే గల్లీలకి డైరెక్ట్ గుడి ముంగడికి పోవచ్చు. కానీ ఇప్పుడు మనకు పబ్లిక్ ఉంటుంది కాబట్టి రైట్ తీసుకొని మొత్తం అక్కడ నుంచి తిరిగి వచ్చి గుడి వెనక పోవాలి. అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి కూడా మనం ఎంట్రెన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా రైట్ తీసుకొని వెళ్దాం. ఇప్పుడు ముందు మనకు మళ్ళీ 2 రూట్స్ వస్తాయి. లెఫ్ట్ తీసుకుంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనం వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళచ్చు. రైట్ తీసుకుని వెళ్ళామంటే కొండగట్టు వెళ్ళచ్చు. కంపారిటివ్లీ ఇంత ముందు టెంపుల్ దగ్గర మనకు అంత పబ్లిక్ లేకుండా ఇక్కడ వెహికల్స్ అయితే బాగున్నాయి. మనకు ఇంతకుముందు టెంపుల్ దగ్గర కంటే ఇక్కడికి ఏంటిది అంటే అక్కడ మనం మొబైల్ ఫోన్ తీసుకెళ్ళినాం కానీ ఇక్కడ తీసుకోరాదు. కార్లోనే పెట్టి పోవాలి. మేబీ లోపల అయితే నేను మీకు చూపించలేకపోవచ్చు. ఇక్కడ దాకా వెళ్ళి చూపిస్తాను. ఎవరైనా సరే దూరం నుంచి కువైట్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి చూస్తూ ఉంటారు కదా. సో మీరు ఇక్కడ నుంచి దర్శనం చేసుకోండి. ఇది వచ్చేసి మన గర్భగుడి టెంపుల్. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. దర్శనం అయితే చాలా బాగా అయింది. మొబైల్స్ కొంచెం దూరం దాకా తీసుకుపోతారు కానీ మళ్ళీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే రిటర్న్ బ్యాక్ అయితే పంపిస్తారు అనమాట. లేకపోతే నేను కూడా నాతో ఎవరైనా వచ్చి ఉంటే మొబైల్ అందాక తీసుకుపోయి మీకు కూడా చూపించేవాడిని. దర్శనం అయితే బాగానే అయింది. ఇంటి దగ్గరకు ఒక 3 లడ్డూలు, ఒక పులిహోర అయితే తీసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళబోయే టెంపుల్ ఏంటిదంటే కొండగట్టు అనమాట. శివప్రసాదం అయితే తీసుకున్నాం. ఇక్కడ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి చెప్పాలంటే విఐపీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ సైడ్ నుంచి వచ్చారు. పోయినా సరే నో ప్రాబ్లం. కాకపోతే ఎవరైతే నార్మల్ లైన్ నుంచి లేకపోతే పెయిడ్ లైన్ నుంచి వస్తారు కదా వాళ్ళకి అసలు దేవుడు సరిగ్గా అనిపిస్తాడు అనమాట. అది ప్రాబ్లం. వాళ్ళకి దేవుడు సరిగ్గా కనిపించకపోయే వరకల్లా కనబడేంత వరకు నిలబడుతారు. దానివల్ల ఎన్నుకున్న సఫర్ అవుతారు. నార్మల్గా సైడ్ నిలబడి దర్శనం చేసుకుంటే ఓకే. గర్భగుడిలోకి పోయేటప్పుడు అడ్డం వస్తారు కదా, అప్పుడు కనబడక ప్రాబ్లం అవుతుంది అన్నట్టు నార్మల్ లైన్లో వచ్చే వాళ్ళకి. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ కొండగట్టుకు అయితే మూవ్ అవుదాం. చలో. నాకు తెలిసి ఇక్కడ మొబైల్ అలా ఉండే ఛాన్స్ అయితే ఉంది. మొబైల్ తీసుకునే పోతా. సో ఇప్పుడు వెళ్ళి దర్శనం అయితే చేసుకుని వద్దాం. రెండు లడ్డూలు అయితే తీసుకున్నా. ఇక్కడ లడ్డు ప్రైస్ వచ్చేసి 25. ఇంతమంది తీసుకున్న వేములవాడ దగ్గర 20 రూపీస్. ఇక్కడ కోతి లడ్డు తింటుంది కదా, చాలా దూరం. ఆ లడ్డు మన దగ్గర నుంచే కబ్జా చేసింది. అది 2 లడ్డూలు తీసుకుంటే ఒక లడ్డు మిగిలింది. వచ్చి వెనక్కి కిక్ ఇచ్చే వరకు నేను ఒక లడ్డు వేసేసిన, తీసుకొని పోయింది. ఇటు సైడ్ ఎండలు మామూలుగా లేవు. నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది ధర్మపురి. కొండగట్టులో నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే వేములవాడ కంటే కొంచెం బెటర్. ఎందుకంటే వేములవాడ దగ్గర మనకు ఓన్లీ విఐపీస్ని లోపల వరకు అలౌ చేస్తారు కదా. ఇక్కడ వచ్చేసి మనం 400 టికెట్ తీసుకుంటే ఎవరైనా సరే అలౌ చేస్తారు 4 మెంబర్స్ని. అంతకంటే 6 మెంబర్స్ 8 మెంబర్స్ అట్లుంటే మనం 2 టికెట్లు తీసుకోవాలి. ఇక్కడ ఒక ఆప్షన్ ఉందన్నమాట మనం లోపల దాకా వెళ్ళడానికి. సో ఆల్రెడీ నేను ఆ టికెట్ గురించి తెలుసుకోవాలి డైరెక్ట్ లోపలికి వెళ్ళినా కాబట్టి నాకైతే లోపలికి వెళ్ళలేదు. అర్చన వేయించుకుంటా అని అడిగితే నేను టికెట్ తీసుకోవాలని చెప్పిన. 100 రూపీస్ ఇవ్వమంటే 100 రూపీస్ ఇవ్వగానే అక్కడ ఉండే మెయిన్ పంతులే మనకు అర్చన అయితే చేసేసింది అనమాట. అర్చన చేయగానే ఈ బొట్టు అయితే మనకి ఇచ్చేయండు, హనుమంతుడు లోపల సైడ్ బొట్టు. సో దీన్ని అయితే ఇంటికి తీసుకొని వెళ్దాం. టైం వచ్చేసి 1:30 అవుతుంది గాయస్.
నాకు 4 టెంపుల్స్ అనుకున్నా, 3 టెంపుల్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకొకటి మిగిలి ఉంది. పొద్దున్న వచ్చేటప్పుడు జస్ట్ ఛాయ్ దాకా వచ్చినా కదా, అందుకే ఇంటి దగ్గర నుంచే టిఫిన్ పెట్టి పంపించారు. అది కూడా పులిహోరనే. మనకి ఎట్లా వేములవాడ దగ్గర పులిహోర తిన్నాం కదా అని చెప్పేసి నేను టచ్ చేయలే. కానీ ఇది ఖరాబ్ అవుతుందేమో, మొత్తం ఏం తినలేను నాకు తెలిసి. కొద్దిగా అంతా టచ్ చేసి వదిలేద్దాం, కొంచెం తింటా. ఇక నేను పెట్టుమని కూడా అనలే, ఇక పోతుంటే ఇచ్చేసి డైరెక్ట్ పట్టుకొని వచ్చిన. నేను ఇక గదే అనుకుని ఎట్లా పులిహోర అది దొరుకుతుంది ఇక టెంపుల్స్ దగ్గర లడ్డుకినా, అవి పెడతాడే నడిపించచ్చు అనుకున్నా. అయినా వాళ్ళు పెట్టించారు కదా, తిన్నాం. సో ఫైనల్గా 1 అవర్ జర్నీ చేసిన తర్వాత ధర్మపూర్కి అయితే రీచ్ అయినాం. మీరు నా ముందు లొకేషన్ చూడండి ఒకసారి. ఇది వచ్చేసి మొత్తం గోదావరి అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ వాటర్లో కానీ వాటర్ ఉంటే ఇప్పుడు నేను నిలబడ్డ దగ్గర కూడా వాటర్ అయితే వస్తాయి. ఇక్కడ నుంచి అక్కడ చెట్లు కనబడుతున్నాయి అవతల సైడు, అక్కడ దాకా వాటర్ పోతూనే ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి కొన్ని వాటర్ తీసుకోదాం ఇంటికి. అట్లనే కొబ్బరికాయ కూడా ఇక్కడనే కొట్టచ్చట. సో 2 కంప్లీట్ చేసుకొని వెళ్దాం. మేము లాస్ట్ టైం తాతయ్య అస్థికలు కలపనీకి వచ్చినప్పుడు కూడా ఈ మెట్ల దాకా ఉండే వాటర్. ఇక్కడనే అస్థికలు కలుపుతారు, ఇక్కడనే మొత్తం ప్రోగ్రామ్స్ ఒకటి ఉంటాయి కదా. కొద్దిగా చెత్త అయితే ఉందన్నమాట. సో మంచిగా వాటర్ కావాలని చెప్పేసి కొద్దిగా లాంగ్ అయితే వెళ్ళినా. అక్కడ కూడా మనకు ఎంత దూరం పోయినా అట్లే ఉంటుంది. సో ఇక మొఖాలంతా తడిసే అంతా కొద్దిగా లోపలికి పోయి ఒక గడ్డ ఉంటే ఆ గడ్డ సైడ్ పోయి వాటర్ తీసుకొని వస్తున్నా. సో మొత్తానికి అయితే ఇవి వాటర్ ఇవి కార్లో పెట్టుకొని టెంపుల్ లోపల సైడ్ ఉంటుంది, దర్శనానికి అయితే వెళ్దాం. అడిగి చూడవచ్చు మీరు. చిన్నప్పుడు మేము కూడా పోయినాం అట్లే బండల మీకెళ్ళి ఇట్లా అయితే ఉంటుంది. వాటర్ లేక అందరూ లోపల సైడ్ బండల సైడ్ పోయి తానాలు చేస్తారు. అటు మా సైడ్ కంటే ఇటు సైడ్ ఎండలు బాగా కొడుతున్నాయి. ఒక రేంజ్లో ఉంది. జస్ట్ అక్కడ వాళ్ళ దాకా పోయి వాటర్ తీసుకొని వచ్చేవరకల్ని చెమట అయిపోయినా. గుడి దగ్గర కూడా ఇక్కడ తీసుకున్నా కొబ్బరికాయలు. నరసింహస్వామికి తులసి దండను ఏదో వేస్తారట, ఆమెనే చెప్పింది తీసుకోవాలని. సో ఇక్కడనే తీసుకున్నా. తొవ్వదిలో నాకు ఇక్కడ నుంచి ఒక కారు పోతుంది, దాన్ని చూసుకుంటూ పోవాలి. ఎప్పుడు కానీ బాపు ఉన్నప్పుడు వద్దుంటే బాపు కొద్దిగా ఐడియా ఉండదు. నేను ఇప్పుడు సోలోకి వచ్చేసిన కదా, అంత ఐడియా లేదు. చూసుకుంటూ పోతా ఇక్కడ కారు పోతుంది. సో నేను ఇదికి వస్తుంటే నాకు ఆల్రెడీ పార్కింగ్ అనమాట, ఇక్కడనే పెట్టేసి వెళ్ళిపోతున్నాయి. జస్ట్ మనం తీసుకున్న కొబ్బరికాయలు తీసుకొని పోతే అయిపోతుంది. జస్ట్ మిస్ గైస్, మనం బ్రేక్ టైంలో అయితే వచ్చినాం అనమాట. గుడి అయితే తాళం వేసి ఉంది. ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత ఓపెన్ అవుతుంది కావచ్చు. ఓపెన్ అయిన తర్వాత మరి దర్శనం చేసుకొని వెళ్దాం. ధర్మపూర్లో కూడా మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే వెయిటింగ్ కొద్దిగా ఎక్కువైంది. నో ప్రాబ్లం. టెంపుల్కి వచ్చినప్పుడు మనకు ఎక్కువసేపు అక్కడ లోపల కూర్చునే అంత టైం అయితే స్పెండ్ చేయగలిగినాం అనమాట. ఒకవేళ ఓపెన్ చేసింటే డైరెక్ట్గా వచ్చి 10 మినిట్స్ వెళ్ళిపోయి ఉంటుంది. అట్లా కాకుండా మనకు క్లోజ్ ఉండే వరకల్లా ఒక 1 అవర్ అట్లా కూర్చున్నాం లోపల. ఇది ఏ కాలంలో కట్టిన ఇల్లు, వెరైటీ ఉంది. రాజా మహారాజులు వాటి టైప్ ఉంది. నేను అనుకున్న వాటిలో కేవలం 4 టెంపుల్స్ మాత్రమే దర్శనం అయింది. ఇంకా 4 టెంపుల్స్ అయితే ఉన్నాయి. అవి కొద్దిగా లాంగ్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోజు వెళ్ళాల్సి వస్తుంది. సో వాటిని కూడా త్వరలోనే దర్శించుకుందాం. ఇప్పుడైతే వెళ్దాం. ఇక్కడ నుంచి దగ్గర 120 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 120 అంటే మన విలేజ్ వచ్చేసి 130 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అనమాట. మా ఒక 2.5 hours టైం పడుతుంది. సో ఇక నాన్ స్టాప్ డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోదాం. చలో. అప్పుడు మామూలు కాల్ చేసి ఇంటికి వర్షం పడుతుంది, అడిగి పడ్డా అని అడిగిన ఉండే. నా దగ్గర దాకా కూడా రీచ్ అయింది. దగ్గర 120-130 కిలోమీటర్స్ దూరం ఉంటుందని చెప్పినా కదా. అక్కడ వచ్చిన వాన ఇక్కడ దాకా కూడా అందింది. మీరు చూడొచ్చు, ప్రశాంతంగా ఉంది, చల్లగా వచ్చి ఆరాంసే. అప్పుడు వచ్చినప్పుడు ఒకటే ఎండ, ఉడకపోతే వాన వచ్చినట్టుంది నాకు తెలిసి. వాన అప్పుడు కొద్దిగా టచ్ అయింది కానీ ఇప్పుడు ఒక రేంజ్లో కొడుతుంది. వైఫర్ని ఫుల్ స్పీడ్లో వేసినా సరే పవర్ అయితే కనబడతలేదు. మెల్లగా పోతున్నా, డబుల్ ఇండికేటర్ వేసుకొని. ముంగట కారు పోతుంటే చూసుకుంటూ పోతుంది. మీరు కూడా చెత్త కొడుతున్నాం. ఫోన్లాగా కనిపించినంత క్లారిటీ కూడా కనిపించలేదు బయట. ఇంత సరిచినట్టు కొడుతుంది వాన. ఎంత వాన కొట్టినా పోవడం ప్రాబ్లం అనిపించలేదు కానీ ఏదో చెట్టు కొమ్మ ఇరిగిపోయి పడుతుందేమో అనిపిస్తుంది. ఊగుతున్నాయి మొత్తం. ఇంత ముందుకేమో పొట్టు వాన కొట్టింది, తొవ్వ కనబడకుండా. కొద్దిగా దూరం వచ్చిన తర్వాత ఇక సుక్క కూడా వాన లేదు. రోడ్డు మొత్తం ఎట్లా మీరు చూడొచ్చు.